హాయ్ అండి, వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. ఈరోజు అయితే ఒక విషయం చెప్తానండి మీకు. మామూలుగా మన హెయిర్ ఉంటుంది కదా, లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళైతే మనము క్యాన్సర్ పేషెంట్స్కి డొనేట్ చేయవచ్చు అనమాట. ఇది ఇంతకుముందు చాలామందికి తెలియకపోవచ్చు, కానీ ఇప్పుడు మ్యాక్సిమం పీపుల్స్కి తెలుస్తుంది. యూట్యూబ్ చూడడం వల్ల, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అన్నిట్లో కూడా డొనేట్ చేస్తున్నట్లు పెడుతున్నారు కదా, స్టేటస్లు కానీ వీడియోస్ కానీ. అలాగా మనం కూడా చూసి వాళ్ళనైతే కాంటాక్ట్ అయ్యి ఈ హెయిర్ అయితే డొనేట్ చేయవచ్చు. అది ఎలాగో తెలియకపోతే నేనైతే వాళ్ళని కాంటాక్ట్ అయ్యానమాట. వాళ్ళు మనం ఉన్న చోటికే వస్తానన్నారు. కాకపోతే ఒక 5 to 10 మెంబర్స్ అయితే ఉండాలని చెప్పారు. అట్లీస్ట్ 1 మెంబర్ ఉంటే వాళ్ళు ఛార్జెస్ పెట్టుకొని రాలేమమ్మా, అప్పుడు మళ్ళీ మీ దగ్గర డబ్బులు అడగాల్సి వచ్చింది. అలాగే 5 to 10 మెంబర్స్ కానీ ఉంటే ఏం ఛార్జెస్ చేయకుండా ఫ్రీగానే హెయిర్ డొనేట్ చేయొచ్చు మీరైతేను అని చెప్పారనమాట. ఇట్లా అంటే హెయిర్ డొనేట్ చేస్తే ఖచ్చితంగా మళ్ళీ మనకైతే ఒక 1 year లోపలైతే మనది యథావిధిగా వచ్చేస్తుందండి. కానీ దానివల్ల క్యాన్సర్ పేషెంట్స్కి అయితే యూజ్ అవుతుంది కదా, వాళ్ళైతే కొంచెం వాళ్ళ ధైర్యాన్ని కోల్పోకుండా మంచిగా ట్రీట్మెంట్ చేయించుకుంటారు. అంటే వాళ్ళు కీమోథెరపీ చేయించుకునేటప్పుడు కానీ, లేదా క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు వాళ్ళ హెయిర్ అంతా లాస్ అయిపోద్ది అనమాట. వాళ్ళు అప్పుడు మనోధైర్యాన్ని కోల్పోతారు. అలా కాకుండా వాళ్ళకై మనం మన హెయిర్ డొనేట్ చేస్తే ఆ హెయిర్తో విక్స్ అనేది తయారు చేసి ఇస్తారనమాట వాళ్ళకి. ఆ విక్స్ పెట్టుకుంటే వాళ్ళు కొంచెం వాళ్ళ ఫేస్ని వాళ్ళు ఇదివరకుగా ఎలా ఉన్నాము అనేది ధైర్యంతోనే ఉంటారు కదా. అలాగైతే మనం హెయిర్ డొనేట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ధైర్యంగా ట్రీట్మెంట్ చేయించుకుంటారనమాట. సో అందుకని చెప్తున్నాను, మనకి ఎలాగో హెయిర్ ఉంటుంది. ఈ మధ్య ఫ్యాషన్ కోసము హెయిర్ కట్స్ అని చెప్పి ఎలాగో వేస్ట్ చేస్తున్నాం కదా, అదేదో ఈ హెయిర్ డొనేట్ చేస్తే క్యాన్సర్ పేషెంట్స్కి యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. నేనైతే నా హెయిర్ని డొనేట్ చేద్దామని అనుకుంటున్నాను. హెయిర్ డొనేట్ చేయాలంటే మినిమం 12 inches ఇవ్వాలంట. తర్వాత ఇంకెంతైనా ఇవ్వచ్చు, ఫుల్ హెయిర్ అయినా ఇవ్వచ్చు, లేదా 12 inches నుంచి ఎంతైనా ఇవ్వచ్చు. అది కూడా ఎలాగో నేను డిఫరెన్స్ నా హెయిర్కి నేను వాళ్ళని సజెషన్స్ తీసుకున్నాను అనమాట. ఎలాగ కట్ చేయించి ఇవ్వాలి మీకు అని చెప్పి. అట్లాంటి ఆ పిక్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ నేను పిక్స్ కూడా పెడతాను మీకు. అలా అయితే నేను వాళ్ళ దగ్గర సజెషన్ తీసుకున్నాను కట్ చేసి వాళ్ళకి ఇవ్వడానికి. కానీ వాళ్ళు మేమే వస్తామమ్మా, కాకపోతే ఒక 5 to 10 మెంబర్స్ కానీ ఉంటే వస్తామని చెప్పారు. కానీ 5 to 10 మెంబర్స్ నేను ఎలా గెయిన్ చేయాలి అని నాకు తెలియలేదు. సరే, ఒకసారి వీడియో పెడితే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేస్తే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఒక 5 to 10 మెంబర్స్ కానీ అయితే వాళ్ళే నేనైతే ఒంగోలులో ఉంటాను, ఒంగోలుకి వస్తానని చెప్పారు, కాకినాడ నుంచి వాళ్ళు. సో అందుకని చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కామెంట్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళని మనం కాంటాక్ట్ అయ్యి మన హెయిర్ అయితే డొనేట్ చేద్దాము. లేదా ఎవరు కాంటాక్ట్ అవ్వకపోయినా నేను ఒక్కదాన్ని అయినా కూడా ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నేను పిక్స్ అన్నీ రెడీ చేయించుకొని ఉన్నానండి, ఎలా కట్ చేయాలి అని చెప్పి, అంటే ఎంత కట్ చేయించాలి అని చెప్పి అంత మార్కర్ నా పిక్స్లో వాళ్ళు మార్క్ చేసి పెట్టున్నారు. అంతవరకు నేనైతే పార్లర్కైనా వెళ్ళి కట్ చేసి వాళ్ళకి కొరియర్ అయినా చేస్తాను. కానీ ఒక 5 to 10 మెంబర్స్ కానీ ఉంటే వాళ్ళే వచ్చి తీసుకుంటానని చెప్పారు. అప్పుడు ఇంకా బాగుంటుంది కదా, మనకు తెలియకుండా కట్ చేసి ఇచ్చి అది యూజ్ లేకుండా పోవడం ఎందుకు. వాళ్ళు తీసుకున్నారనుకో, వాళ్ళు ఎంత యూజ్ అవుతుందో ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు, వాళ్ళైతే అంత తీసుకుంటారు. అందుకని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఒక 5 to 10 మెంబర్స్ కానీ గ్రూప్గా రెడీ అయ్యామనుకో, మనం వాళ్ళే వచ్చి తీసుకుంటారు. ప్లీజ్, ఇది ఎటువంటి ప్రమోషన్ కాదండి, ఖచ్చితంగా క్యాన్సర్ పేషెంట్స్కి అయితే ఉపయోగపడద్దని చెప్పి నేను అడుగుతున్నాను. వాళ్ళు ట్రస్టెడేనా అనొచ్చు, ట్రస్టెడ్ కాకపోవచ్చు, కానీ మనమైతే ఏం పెట్టుబడి ఏమో పెట్టట్లేదు కదండి, జస్ట్ మన హెయిర్ అయితే ఇస్తున్నాము. వాళ్ళు ట్రస్టెడే అంటే వాళ్ళది కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. చాలామంది అయితే ఫుల్ హెయిర్ కూడా డొనేట్ చేస్తున్నారు, చాలా లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు కూడాను. ఒకసారి వాళ్ళ నెంబర్ కూడా నేను స్క్రీన్ పైన ఇస్తాను, వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. లేదా వాళ్ళ యూట్యూబ్ ఛానల్ నేను కూడా పెడతాను, దాంట్లోకి వెళ్ళి కూడా చూడండి. నాకైతే ట్రస్టెడ్ అనిపించింది, అందుకని నేను ఇవ్వాలనుకుంటున్నాను. ట్రస్టెడ్ కాకపోయినా మనం ఏం చేయలేము, అదైతే నేను చెప్పలేను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ప్లీజ్. మనం కూడా మన హెయిర్ డొనేట్ చేసేసి మనం కూడా ఏదో కొంచెం సోషల్ వర్క్లో పార్టిసిపేట్ చేద్దాము. వాళ్ళు ధైర్యంగా ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటారు క్యాన్సర్ పేషెంట్స్ అనేది. అలాగే అంటే మనకి ఏదైనా హెయిర్ స్టైల్స్ కావాల్సి ఉంటే వాళ్ళే ఫ్రీగా హెయిర్ స్టైల్ అయితే చేస్తామని చెప్పారండి. అంటే మనం హెయిర్ డొనేట్ చేస్తున్నాం కదా, వాళ్ళకి ఎలాగో హెయిర్ స్టైల్స్ వచ్చుంటాయంట. సో అందుకని చెప్పి ఏదైనా హెయిర్ స్టైల్ కావాలంటే ఫ్రీగా హెయిర్ స్టైల్ అయితే చేస్తాం మేడం. హెయిర్ డొనేట్ చేసిన వాళ్ళకి మాత్రమే అనమాట, ఫ్రీగా అయితే హెయిర్ స్టైల్ చేస్తామని చెప్పారు. సో ఎవరైనా ఆలోచించి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేసి నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి. మనం ఒక రోజు అని ఫిక్స్ అయితే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి తీసుకుంటానని చెప్పారు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకొని అందరూ కూడాను ఎవరైనా
ఒకవేళ మీలో ఎవరికి డొనేట్ చేసే ఇంట్రెస్ట్ లేకున్నా మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా ఇంట్రెస్టెడ్గా ఉన్నారేమో వాళ్ళకైనా ఈ వీడియో షేర్ చేయండి. అలాగే దీని గురించి చెప్పండి కొంచెం ప్లీజ్. అలాగే మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.